హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి రిపోర్ట్స్. ట్రంప్ గర్వానికి మన ప్రధాని మోడీ సరైన రిప్లై ఇచ్చారా? ట్రంప్ ఓవర్ యాక్షన్ కి దీటైన ఆన్సర్ మోడీ సైలెంట్ గానే ఇచ్చారా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియా యుఎస్ ట్రేడ్ వార్ గురించి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% అడిషనల్ టారిఫ్స్ వల్ల ఇండియా యుఎస్ రిలేషన్స్ లో పెద్ద దుమారం రేగిన విషయాన్ని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. అమెరికా భారతదేశాల మధ్య కొనసాగుతున్న ఈ వాణిజ్య ఘర్షణ వెనుక అసలు కథేమిటి? జర్మన్ మీడియా, జపాన్ మీడియా, ఇండియన్ మీడియాలు ఏం చెబుతున్నాయి? ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం. కాబట్టి డోంట్ స్కిప్, వాచ్ టిల్ ద ఎండ్. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. రోజుకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ ఆల్. మొదటగా ఈ ట్రేడ్ డిస్ప్యూట్ ఎలా మొదలైందో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా నుండి వచ్చే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, స్టీల్, అల్యూమినియం మీద 25% అదనంగా టారిఫ్ విధించాడు. తర్వాత మరో 25 పెంచి 50% అడిషనల్ డ్యూటీకి తీసుకెళ్లాడు. కారణం ఏంటంటే ఇండియా రష్యా నుండి ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుందని ఈ అసహనం అంతా. అలాగే అమెరికా ఫార్మర్స్ ను ప్రొటెక్ట్ చేయడానికి ఇండియా ప్రొడక్ట్స్ పై అదనపు పన్నులు వేశారని వైట్ హౌస్ జస్టిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బ్రెజిల్ తప్ప ఇంకో దేశం మీద ఇంత పెద్దగా టారిఫ్స్ వేయలేదు, ఇండియాను మాత్రమే టార్గెట్ చేశారు. జర్మన్ లీడింగ్ న్యూస్ పేపర్ ఫ్రాంక్ఫర్టర్ అల్గెమైన్ జైటింగ్ ఫాస్ట్ సెన్సేషనల్ రిపోర్ట్ విడుదల చేసింది. వారి రిపోర్ట్ ప్రకారం ప్రెసిడెంట్ ట్రంప్ 4 సార్లు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు, కానీ మోడీ ఒక్కసారి కూడా స్పందించలేదని, ఇది మోడీస్ ఫ్రస్ట్రేషన్ ప్లస్ వార్నింగ్ సిగ్నల్ అని ఫాస్ట్ చెప్పింది. ఈ ఆర్టికల్లో ఇలా ఉంది: మోడీ అవమానంగా భావిస్తున్నారనే సంకేతాలు ఉన్నాయి. ట్రంప్ చర్యలు ఆయనను అసహనానికి గురి చేశాయని రిపోర్ట్ చేశారు. అలాగే జర్మన్ మీడియా ఇంకో పాయింట్ చెబుతోంది. ట్రంప్ తరచూ ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ గురించి అన్నెసెసరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. నేనే న్యూక్లియర్ వార్ ఆపేశానని రిపీటెడ్ గా చెప్తున్నారు. ఇండియా ఈ విషయాన్ని పూర్తిగా ఖండించింది. ఇలాంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ భారత్ పై ట్రంప్ చేస్తున్న కొన్ని వ్యతిరేక విధానాలకు విసుగు చెందిన మోడీ ట్రంప్ కాల్స్ ను అవాయిడ్ చేస్తున్నారని జర్మన్ మీడియా ఒపీనియన్ వ్యక్తం చేస్తోంది. ఇక జపాన్ మీడియా నిక్కీ ఏషియా కూడా సేమ్ రిపోర్ట్ ఇచ్చింది. మోడీ ఈజ్ నాట్ టేకింగ్ ట్రంప్స్ కాల్. ఇది అమెరికా ప్రెసిడెంట్ కి చాలా నిరాశ కలిగిస్తోంది. యుఎస్ ఇండియా రిలేషన్స్ లో టెన్షన్ పెరిగే అవకాశం ఉందని ఈ మీడియా తెలిపింది. జపనీస్ మీడియా ఇంకో ఇంట్రెస్టింగ్ వర్డ్ వాడింది, ట్రంప్స్ లౌడ్ డిప్లొమేసీ అని. అంటే ఆయన చేసే డిప్లొమేసీ స్టైల్ లౌడ్ గా, థ్రెటనింగ్ గా, గ్లామరస్ గా ఉంటుందని. కానీ ఇండియా ఈ లౌడ్ డిప్లొమేసీకి లొంగదని నిక్కీ క్లియర్ చేసింది. ఇక మన ఇండియన్ మీడియా కవరేజ్ చూద్దాం. భారతదేశ రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీ పడబోయేది లేదని తెలిపింది. టారిఫ్స్ వల్ల కొంత డ్యామేజ్ అయినా ఇండియన్ ఫార్మర్స్ ని ప్రొటెక్ట్ చేయడమే మోడీ గారి ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పింది. అలాగే న్యూఢిల్లీ లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ ఇచ్చింది, వీఆర్ రెడీ టు ఫేస్ యుఎస్ ప్రెషర్, వి విల్ నాట్ బౌ డౌన్ అని. అంటే భారత్ ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోగలదు, మేము ఎవరికి తల వంచము అని. ఇది కదా భారతదేశ విశిష్టత. కొంతవరకు సహనం వహిస్తాం, లిమిట్స్ దాటితే ఎలాంటి వారికైనా తల వంచేది లేదు. ఇండియన్ మీడియా ఛానల్స్ కూడా ఇలా చెబుతున్నాయి. ఈ టారిఫ్ వార్ ఒక టెస్ట్ కేస్. ఇండియా అమెరికా మీద ఆధారపడకుండా తన ట్రేడ్ పార్ట్నర్స్ ను డైవర్సిఫై చేస్తోంది. రష్యా, మిడిల్ ఈస్ట్, ఏషియన్ కంట్రీస్ తో ఇండియా కొత్త ట్రేడ్ డీల్స్ కి వెళ్తుంది. సో బేసికలీ ఇండియన్ మీడియా యాంగిల్ లో ఇది ఒక నేషనల్ ప్రైడ్ ఇష్యూ. ఫార్మర్స్ ప్రొటెక్షన్, స్ట్రాటజిక్ అటానమీ మరియు ఇండియాస్ గ్లోబల్ స్టాండ్ ను చూపించే ఎగ్జాంపుల్ గా వర్ణిస్తున్నారు. ఇక యునైటెడ్ స్టేట్స్ మీడియా యాంగిల్లో స్టోరీ ఎలా ఉందో చూద్దాం. యుఎస్ మీడియాలో ఎక్కువగా 2 ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఒపీనియన్, ట్రంప్ imposed tariffs only to pressurize India into buying more US oil and agriculture products. అంటే భారత్ అమెరికా నుంచి ఆయిల్, వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేయమని ఒత్తిడి చేయడానికి మాత్రమే ట్రంప్ ఈ టారిఫ్స్ ను విధిస్తున్నారు. సెకండ్ ఒపీనియన్, ఇది ఒక జియోపొలిటికల్ మూవ్. రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపమని ప్రెజర్ చేయడానికి. CNN, వాషింగ్టన్ పోస్ట్ లాంటి మీడియా చెప్పింది ఏంటంటే ఇండియా ఒక పెద్ద మార్కెట్, యుఎస్ కు అది చాలా అవసరం. కానీ ట్రంప్ అగ్రెసివ్ డిప్లొమేసీ వల్ల రిలేషన్ డిస్టర్బ్ అవుతుంది. యుఎస్ మీడియా కూడా క్లియర్ గా చెబుతోంది, ఇండియా ఈజ్ ఏ రైజింగ్ పవర్,
ట్రేడ్ వార్ ఎస్కలేషన్ వల్ల అమెరికా లాంగ్ టర్మ్ లో తన ఇన్ఫ్లుయెన్స్ కోల్పోతుందని చెప్తోంది. ఇప్పుడు ఓవరాల్ గా అనాలిసిస్ చూద్దాం. ట్రంప్ విధించిన టారిఫ్స్ షార్ట్ టర్మ్ లో ఇండియాకి ఛాలెంజ్, కానీ లాంగ్ టర్మ్ లో ఇది ఇండియాకి ఒక అవకాశం. ఇండియా ఆల్టర్నేట్ మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్. మోడీ రిఫ్యూజ్ టు ఆన్సర్ ట్రంప్ కాల్స్. ట్రంప్ ఫోన్ కాల్స్ ని మోడీ నిరాకరించారు. ఇది ఒక పొలిటికల్ మెసేజ్, ఒక స్ట్రాటజిక్ సైలెన్స్ అని అనలిస్టులు చెబుతున్నారు. ఫార్మర్స్ ప్రొటెక్షన్ ఇష్యూ డొమెస్టిక్ పాలిటిక్స్ లో మోడీ విధానం స్ట్రాంగ్ స్టాండ్ గా మారింది. గ్లోబల్ యాంగిల్ లో ఇండియా ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ గ్లోబల్ ప్లేయర్ ఇమేజ్ బిల్డ్ చేసుకుంటుంది. జర్మనీ, జపాన్, ఇండియా మీడియా ఒకే విషయం చెబుతున్నాయి, ఇండియా విల్ నాట్ సరెండర్ టు యుఎస్ ప్రెజర్ అని. అందుకే ఈ కాన్ఫ్లిక్ట్ ను చాలా ఎక్స్పర్ట్స్ మినీ ట్రేడ్ కోల్డ్ వార్ అని పిలుస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇండియా యుఎస్ ట్రేడ్ వార్ ఫుల్ స్టోరీ. జర్మన్ పత్రిక ఫాస్, జపనీస్ నిక్కీ ఏషియా, ఇండియా మీడియా మరియు యుఎస్ మీడియా కవరేజ్ ఆల్ పాయింట్ టు వన్ థింగ్, మోడీ ఈజ్ స్టాండింగ్ ఫర్మ్, ఇండియా వోంట్ బౌ డౌన్. ట్రంప్ చేసే ఒత్తిడి కార్యక్రమాలు భారత్ లో పనిచేయవు. ఇండియాస్ మెసేజ్ టు ద వరల్డ్ ఈజ్ వెరీ క్లియర్, నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఎల్స్ లేటర్. అంటే ముందు దేశ ప్రయోజనాలు, మిగతావి అని అర్థం. మీ అభిప్రాయం ఏంటి? మోడీ సరిగ్గా సమాధానం ఇచ్చారని అనుకుంటున్నారా? ట్రంప్ టారిఫ్స్ ఇండియాపై ప్రభావం చూపుతాయా? కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలు తప్పకుండా రాయండి. అమెరికాకి వణుకు పుట్టించే అంశం ఇంకొకటి ఉంది. ఈ నెల చివరిలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చైనా విజిట్ చేస్తున్నారు. అక్కడ చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ స్వయంగా మోడీకి వెల్కమ్ చెప్పబోతున్నారు. అలాగే ఎస్సీఓ సమ్మిట్ లో రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరవుతున్నారు. చైనా ట్రిప్ ఇంపార్టెన్స్. ఈ ట్రిప్ ఆగస్టు 31 సెప్టెంబర్ మధ్యలో జరుగుతుంది. ఎస్సీఓ అనేది ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఇక్కడ దాదాపు 20 దేశాల లీడర్స్ కలుస్తారు. ఈసారి ప్రత్యేకంగా ఇండియా, చైనా, రష్యా మధ్య స్పెషల్ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ ఆర్ఎస్సీ ఫ్యాక్టర్ అదే ఫ్రెండ్స్, రష్యా, ఇండియా, చైనా అనేది స్ట్రాటజిక్ ట్రయాంగిల్ లాంటి కాన్సెప్ట్. వీళ్ళు కలిస్తే ఆయిల్ ట్రేడ్ నుండి మిలిటరీ కోఆపరేషన్ వరకు చాలా సబ్జెక్ట్స్ మీద డిస్కషన్ అవుతుంది. అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే ఇది ఒక గ్లోబల్ సౌత్ యూనిటీకి సిగ్నల్ అని. ఇదే జరిగితే ఖచ్చితంగా అమెరికాపై ప్రభావం పడుతుంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆర్ఐసి కలిస్తే యుఎస్ కి ప్రమాదమే. ఎందుకంటే డాలర్ ఆధిపత్యానికి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ బిల్డ్ చేయవచ్చు. మిలిటరీ, టెక్నాలజీ ఏరియాస్ లో కొత్త పార్ట్నర్షిప్స్ వస్తాయి. యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఏషియాలో తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇండియా స్ట్రాటజీ ఏంటంటే ఇండియా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చూస్తుంది. ఒకవైపు యుఎస్ఏతో ట్రేడ్ అండ్ డిఫెన్స్ టైస్, ఇంకోవైపు రష్యా అండ్ చైనాతో కూడా కోఆర్డినేషన్. సో ఈ ఎస్సీఓ ప్లాట్ఫామ్ ఇండియాకి ఒక డిప్లొమాటిక్ అడ్వాంటేజ్ అవుతుంది. బాటమ్ లైన్ చూద్దాం. మోడీ, జీ, పుతిన్ ఒక స్టేజ్ పై కలవడం అంటే చాలా పెద్ద జియో పొలిటికల్ సిగ్నల్ అని చెప్పొచ్చు. ఇది అమెరికాకి ఒక ఛాలెంజ్ అవ్వచ్చు, కానీ ఇండియాకి ఇది మల్టీ పోలర్ డిప్లొమసీలో ఒక స్ట్రాంగ్ మూవ్ అని కూడా పేర్కొనొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఆర్ఐసి కలిస్తే అమెరికాకి టెన్షన్, కానీ ఇండియాకి న్యూ ఆపర్చునిటీస్. నిజమేనంటారా? ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మీ అంకిత, రవి రిపోర్ట్స్.